తమ్మును చూసి అసూయపడ్డారు అన్నలు, కానీ వెళ్ళి సాష్టాంగ పడవలసి వచ్చింది. అసూయ పడిన వాడే పాదాల మీద పడాలి. అసూయ మన జీవితానికి మేలు కాదు. అది బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిపోతారు. అసూయ పడుతున్నావంటే దేవుడు వారి పక్షం నుండి కార్యం జరిగిస్తున్నాడు. నీ పక్షానికి దేవుడు ఎలాగ రప్పించాలో నేర్చుకోండి. దేవుడు నీ పక్షానికి ఎలా రావాలో నీవు అలా ప్రవర్తించా. నీవెందుకు అసూయ పడుతున్నావు? వారిని దీవించిన వాడు దేవుడు, మనుషుడు కాదు. దేవుడు దీవించిన వాని మీద, దేవుడు సహాయకారిగా నడిపించిన వాడిని అసూయపడ్డాం అనుకోండి, ఏమవుతుంది? దీవించబడటం సాధ్యమవుతుందా? కాదు కదా. అసూయ పడుతూ ఉన్నారు, పడవేస్తున్నాడు, లేస్తూ ఉన్నాడు, మరలా లేస్తూ ఉన్నాడు. అసూయ పడుతున్న ప్రతి పరిస్థితిలో లేపి ఒక్కసారిగా ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగిన స్థితిని దయచేసినాడు. హల్లెలూయా. అసూయ పడిన వారు ఏమవుతున్నారని, ఇక పడి నువ్వు కరుణిస్తే కానీ మేము లేవం, నువ్వు సంపనంటే కానీ మేము లేవం. ఇదే కదా. అసూయ పడిన వారు పడినట్లే ఉన్నారు. అసూయ పడిన వారు